దేవాది దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని మనం స్తుతించేది నేర్చుకోవాలి. అయితే దినం వెంబడి దినం, వారం వెంబడి వారం, మాసం వెంబడి మాసం ఆయన స్తుతించాలి. సమయాన్ని వ్యర్థం చేయకూడదు. యోబు గ్రంథము 6వ అధ్యాయం 25వ వచనం మీదనం. యోబు అంటే ఏమిటి? దేవుని తట్టు చూచేవాడు. అవును, మన జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుని వైపే చూడాలి. అయితే దేవుని వైపు చూస్తే అన్ని చక్కబడతాయి. 6వ అధ్యాయం యోబు గ్రంథం 25లో యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి. ఆనెస్ట్ వర్డ్స్ ఆర్ కన్విక్సింగ్. सच्चाई के वचनों में कितनी प्रभाव होता है. యథార్థమైన మాటలు, యథార్థత చాలా అవసరం అండి. లోకంలో ఒక సామెత చెప్తారు, యథార్థవాది లోక విరోధం. లోకానికి విరోధమైన పర్వాలేదు, కానీ దేవునికి విరోధం కావద్దండి. యథార్థంగా బ్రతకండి. ఆయన నిన్ను కనికరిస్తాడు, సహాయం చేస్తాడు. యథార్థంగా బ్రతికి అయితే జీవిస్తే దైవ ఆశీర్వాదాలు పొందుతాం. మోసాలు చేసి బిర్యానీ తినేది కంటే యథార్థంగా బ్రతికి గంజినీళ్ళు తాగితే ఆనందంగా ఉంటాం. యథార్థత కావాలి. యథార్థమైన మాటలు ఇలాంటి బలమైనవి, ఎంతో బలమైనవి. దేవుని మాటే బలమైంది. అయితే దేవుని వాక్యం బలమైంది. అయితే దేవుని వాక్యాన్ని చదవాలి. అపొస్తలుల కార్యములో 6వ అధ్యాయములో 3వ వచనములో ఆత్మతోనూ జ్ఞానంతో నిండుకొని మంచి పేరు పొందిన వారు పరిచారకులను ఏర్పాటు చేసుకునేటప్పుడు ఎలాంటి వారట? ఆత్మతోనూ జ్ఞానముతో నిండుకొని మంచి పేరుండాల. ఈనాడు పరిచారకులను ఆయా సంఘాల్లో ఏర్పాటు చేసుకున్న ఆత్మజ్ఞానముందా? జ్ఞానముతో నిండుకున్నారా? మంచి పేరు ఉందా? మంచి పేరు కావాలండి. మంచి పేరు కావాల. పెట్టుకున్న పేరు కాదు, జీవించే జీవిత విధానం అది చాలా అవసరమైంది. లోకం మనం చదువుతారండి. అయితే చదువుతున్నప్పుడు మనలో నుండి మంచి చూడాల. వాళ్ళు మనలో నుండి మేలు నేర్చుకోవాలి. మొదటి పేతురు 2వ అధ్యాయం 12వ వచనం మాట ఉంది, వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలని మిమ్మల్ని బతిమాలు కొనుతున్నాను. నువ్వు పనిచేస్తున్న స్థలాల్లో, నీ ఇంటిలో, నీ పరిసర ప్రాంతాల్లో అయితే మంచి ప్రవర్తన కలిగి జీవించాలి. తిమోతిని గురించి ఓ మాట, అతడు లుస్త్రలోను ఈకొనియలోను సహోదరుల వలన మంచి పేరు పొందాడట. వింటున్న శ్రోత, నీకు మంచి పేరుందా? అయితే ఎలాగ జీవిస్తున్నావు? నీ ఇంటిలో సోదరి నీ భర్త ఎడలా, సోదరుడా నీ భార్య ఎడలా, అయితే మీ పిల్లల ఎడలా, మీ ఇరుగు పొరుగు వాడ మంచి పేరు కలిగి జీవించండి. మంచి సాక్షార్థంగా బ్రతకండి. అయితే యథార్థంగా జీవించండి. యథార్థవంతులు చాలా అవసరం. లోకానికి విరోధమైన పర్వాలేదు, దేవునికి దగ్గరగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, వింటున్న మా శ్రోతలంతా యథార్థంగా జీవించి మీ ఆశీర్వాదాలు పొంది ఆత్మీయంగా ముందుకు సాగేదానికి కృప చూపించి ఆదరించి బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.